బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. ఏప్రిల్ 16వ తేదీన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఏప్రిల్ 16, 17వ తేదీల్లో ఈ బిల్లు మీద చర్చలు జరగాలి. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే విమెన్స్ రిజర్వేషన్ బిల్లును ఒక్కదాన్నే ప్రవేశపెట్టడం వల్ల దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెడుతున్నారు. అక్కడ వచ్చింది చిక్కు. మహిళలకు రిజర్వేషన్లు అనే అంశం మీద అపోజిషన్ పార్టీస్కి మెయిన్గా కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటి చాలా పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నప్పటికీ ఇంత తొందరగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత లోతుగా చర్చించి చేయొచ్చు కదా అనేది ఒక ఇష్యూ అయితే, రెండవది ఈ పేరుతోటి అంటే మహిళా రిజర్వేషన్లు అనేటువంటి పేరుతోటి డీలిమిటేషన్ బిల్లుని గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు మీద ప్రతిపక్షాలకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. డీలిమిటేషన్ అంటే ఏమిటి? బేసికల్లీ నియోజకవర్గాల పునర్విభజన. అయితే ఈసారి నియోజకవర్గాల సంఖ్య కూడా పెంచుతా ఉన్నారు. ప్రస్తుతం 543 సీట్లు ఉన్నాయి లోక్సభలో. ఈ సీట్లని 850కి పెంచుతామంటున్నారు. ఆ 850లో 33% మహిళలకు రిజర్వేషన్లు అని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలి అంటే సెన్సెస్ అంటే జనాభా లెక్కలు జరగాలి. ఆ తర్వాత ఆ బేసిస్ మీద డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. వీటికి లింక్ ఉంది. అందుకనే ఉద్దేశపూర్వకంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి ఈ డీలిమిటేషన్ బిల్లును కూడా పెట్టి హడావుడిగా తోసేద్దామని బీజేపీ ప్రయత్నిస్తోంది అనేది అనుమానం. డీలిమిటేషన్ బిల్లు మీద ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షాలకి ఈ అభ్యంతరాలు ఉండటం వల్ల అటు మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇటు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో పాస్ అవుతాయా? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాలి అంటే 3/2 మెజారిటీ ఉండాలి. బీజేపీకి ఆ సంఖ్య లేదు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు ప్రభుత్వం తలపెట్టిన బిల్లుల్లో ఏముందో ఒకసారి చెప్తాను. నారీ శక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ బిల్లు పేరు. దీని ప్రకారం మహిళలకి 33% రిజర్వేషన్లు ఎక్కడ లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీల్లో, అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీకి కూడా. ఎంతకాలం పాటు? 15 సంవత్సరాల పాటు. ఈ రిజర్వేషన్ బిల్లులన్నీ కూడా జనరల్గా ఒక టైం ఫ్రేమ్లో ఉంటాయి. ఉదాహరణకి SC/ST రిజర్వేషన్లు ఉన్నాయనుకోండి, అవి అమల్లోకి వచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు అన్నారు. అయితే ఆ తర్వాత వీటి అవసరం ఇంకా ఉంది అని చెప్పి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని పెంచుకుంటూ పోతున్నారు. ఆ విధంగానే ప్రస్తుతం SC/ST రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు కూడా ఇప్పటి నుంచి అంటే 26లో కనుక ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. అప్పుడు మళ్ళీ అవసరమైతే పొడిగించవచ్చు అనేది ఆలోచన అన్నమాట. ఈ 33% రిజర్వేషన్లు అనేవి SC/ST సీట్లకు కూడా వర్తిస్తాయి. అంటే మహిళల కోసం ఏవైతే రిజర్వ్ చేస్తారో సీట్లు, ఆ సీట్లలో మళ్ళీ SC/ST సీట్లు ఉంటాయి. అంటే SC/ST వర్గాలకు చెందిన మహిళలు మాత్రమే పోటీ చేయగలరు అక్కడ. అయితే ఈ 33% రిజర్వేషన్లు అనేది రాజ్యసభకు కానీ రాష్ట్రాల్లో ఉండేటువంటి శాసన మండళ్ళకు కానీ వర్తించదు. ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందని వీళ్ళు ఈ బిల్లులో పెట్టారంటే, ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడైతే అప్పుడు జనాభా లెక్కలు పూర్తి అవగానే అప్పటి నుంచే అన్నారు. ఇప్పుడు ఈ ఏడాది జనాభా లెక్కల కార్యక్రమం చేపడతామన్నారు. 27 కల్లా పూర్తవుతుందన్నారు. దాన్ని బట్టి 2029 ఎన్నికల నుంచి మహిళలకి 33% రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. యాక్చువల్గా మహిళా రిజర్వేషన్ బిల్లుని 2023లోనే ఆమోదించారు. అయితే దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బిల్లు దీనిని అమలు చేయడానికి, ఆపరేషనలైజ్ చేయడానికి అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెడుతుంది 3 బిల్లులు. ఒకటేమో మహిళా రిజర్వేషన్ బిల్లు, రెండోదేమో డీలిమిటేషన్ బిల్లు చెప్పాను, మూడవది ఎనేబులింగ్ బిల్ ఒకటి. ఇది ఎందుకోసం అంటే ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి ఈ 3 కూడా కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ 3ఇంట్లో కూడా మహిళా రిజర్వేషన్ ఉంటుంది. దానికోసం సపరేట్గా ఒక బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఇక డీలిమిటేషన్ బిల్లు ఏమిటి? డీలిమిటేషన్ బిల్లు ఏం చెప్తోందంటే లోక్సభ సీట్లని 543 నుంచి ప్రస్తుతం ఉన్న సీట్లు అన్నమాట అవి 850 సీట్లకి పెంచాలి అని. ఇందులో రాష్ట్రాలకేమో 815 సీట్లు ఉంటాయి, కేంద్ర పాలిత ప్రాంతాలకేమో 35 సీట్లు ఉంటాయి.
దేశంలో జనాభా పెరిగింది కాబట్టి జనాభా పెరుగుదలకి అనుగుణంగా ఈ పెంపుదల అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓకే కానీ డీలిమిటేషన్ బిల్లుకి మేము ఓకే కాదని చెప్తున్నారు. మీరు ఈ రెండింటినీ కలిపి పెట్టి ఉద్దేశపూర్వకంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం అనేటువంటి మెసేజ్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఏమిటి డీలిమిటేషన్ బిల్లు మీద ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరాలు ఏమిటంటే, ఫస్ట్ పాయింట్, మీరు ఇప్పుడు పెంచుతారు సీట్లు 850 వరకు పెంచుతామంటున్నారు. ఏ బేసిస్ మీద పెంచుతారు? గతంలో అయితే జనాభా ప్రాతిపదికన పెంచారు. చట్ట ప్రకారం అయితే అట్లాగే పెంచాలి. రాజ్యాంగం ప్రకారం ఎంత పాపులేషన్ ఉంటే దాన్ని బట్టి సహజంగా సీట్లు ఉంటాయి. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. గడిచిన 50 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసినటువంటి కుటుంబ నియంత్రణను పాటించి జనాభాని తగ్గించుకున్నారు. వేరేజ్ ఉత్తరాది రాష్ట్రాల్లో చదువు లేకపోవటం వల్ల, ఆర్థికంగా వెనకబడడం వల్ల జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కింద లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచితే ఎక్కువ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలా ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ గనక సీట్లు వెళితే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పటికే ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాలకు వాయిస్ లేదు. ముందు ముందు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకునే అవసరమే ఉండదు ఏ రాజకీయ పార్టీకి కూడా, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే. దీని మీద క్లారిటీ కావాలని చెప్పి అడుగుతున్నారు. అయితే గతంలో అమిత్ షా కానీ ఇతరులు కానీ ఏం చెప్పారంటే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, మేము ప్రపోర్షనేట్గా పెంచుతాము అన్నారు. ప్రపోర్షనేట్గా పెంచడం అంటే ఏంటి? ఉదాహరణకి కేరళలో 20 లోక్సభ సీట్లు ఉన్నాయి, 20 ఉంటే 30 చేస్తాం. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 80 ఉంటే 120 చేస్తాం. దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు, ప్రపోర్షనేట్గా పెంచుతామన్నారు. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి ప్రతిపక్షాలకు సంబంధించినంతవరకు. ఒకటి ఏంటంటే, మీరు అసలు ఆ విషయాన్ని ఈ బిల్లులో ఎక్కడా పెట్టలేదు. ప్రపోర్షనేట్గా పెంచుతాము అనే విషయం ఈ బిల్లుల్లో ఎక్కడా లేదు. అది ఇంకా అస్పష్టంగానే ఉంది. మీరేం చేస్తారో తెలియదు రేపు. అట్లా స్పష్టత ఇవ్వకుండా, దాని మీద లోతైన చర్చ జరగకుండా హడావుడిగా ఈ బిల్లుని ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టాలి? ఒక పక్కన తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరుగుతుంటే, ఎన్నికల ప్రచారంలో అంతా బిజీగా ఉంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎందుకు ఈ బిల్లులు హడావుడి చేస్తున్నారు అనేది ఒకటి. 50% పెంచుతాం అన్ని చోట్ల, కాబట్టి అదే నిష్పత్తి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ బిల్లులో ఎక్కడా మెన్షన్ చేయలేదు అనేది మరొక కన్సర్న్. నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగం ప్రకారం అయితే జనాభా ప్రకారమే సీట్లు ఉండాలి. అలా కాదనుకుంటే ప్రభుత్వం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఆ విధంగా చెప్పడం లేదు. స్పష్టంగా చెప్పడం అంటే బిల్లులో ఎక్కడా లేదు. చాలా వేగ్గా ఈ విషయంలో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేది. రెండోది, ఈవెన్ ప్రపోర్షనేట్గా పెంచినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చాలామంది మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఇప్పటికే మాట్లాడారు. అదేంటంటే, మీరు ప్రపోర్షనేట్గా పెంచినా కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంత గ్యాప్ ఉంది దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి మధ్య, అంటే లోక్సభలో స్ట్రెంగ్త్. రేపు ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. మీరు 80 నుంచి 120 చేస్తే ఉత్తరప్రదేశ్కి 120 ఉంటాయి. కేరళకి 20 నుంచి 30 చేస్తే 30 ఉంటాయి. అప్పుడు గతంలో 80, 20 అంటే 60 సీట్ల తేడా ఉంటే, ఇట్లా పెంచిన తర్వాత 120, 30 అంటే 90 సీట్ల తేడా వస్తుంది ఒక్క రాష్ట్రానికి, అంటే 2 రాష్ట్రాల మధ్య తీసుకుంటేనే. ఆ విధంగా దేశం మొత్తం చూస్తే దక్షిణాది చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే ఈ గ్యాప్ చాలా పెరుగుతుంది. దీనివల్ల పొలిటికల్గా దక్షిణాది రాష్ట్రాలకి వాయిస్ లేకుండా పోతుంది అనేది ఆందోళన. వీటి గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా హడావుడిగా మహిళా రిజర్వేషన్ బిల్లు అనే పేరుతోటి మీరు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ బిల్లుల్ని. ఆ డీలిమిటేషన్ బిల్లును కూడా దాంతో జత చేసి ఆమోదింపజేయాలని అనుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుకి అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకం అనేటువంటి భావాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇండియా బ్లాక్ పార్టీల ఆరోపణ. అందువల్ల ఈ బిల్లుల్ని లోక్సభలో వీళ్ళందరూ, అంటే ఇండియా బ్లాక్ పార్టీలన్నీ వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కనుక వ్యతిరేకిస్తే ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకో చెప్తాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగానికి సవరణ చేయాలంటే ఆ బిల్లుకి 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. అంటే సభకి హాజరైనటువంటి సభ్యుల్లో 3/2 మంది ఆమోదించాలి.
ప్రస్తుతం లోక్సభ స్ట్రెంగ్త్ ఎంత? 540. ఈ 540 ఎంపీల్లో 360 మంది ఎంపీలు ఈ బిల్లులకు అనుకూలంగా ఓటేస్తేనే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏకి అంత బలం లేదు. ఎన్డీఏలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి కలిపి ప్రస్తుతం లోక్సభలో 293 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ బ్లాక్ కింద 234 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ కింద ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 293, కానీ యాక్చువల్గా ఈ బిల్లుల ఆమోదానికి కావాల్సిన ఎంపీల సంఖ్య 360. అంటే 67 మంది ఎంపీలు తక్కువ పడుతున్నారన్నమాట. అపోజిషన్ పార్టీస్ నుంచి 67 మంది ఎంపీలు మద్దతు ఇవ్వాలి ఈ బిల్లులకి, లేకపోతే అవి పాస్ కావు. ఇండియా బ్లాక్లో కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వీళ్ళు నలుగురు కలుపుకుంటే 152 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు, కానీ ఆ పార్టీ స్పష్టమైనటువంటి పొజిషన్ తీసుకోలేదు ఇంకా. అయితే ఈవెన్ విదిన్ ఎన్డీఏ చాలా పార్టీలకి కొన్ని అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఉదాహరణకి టీడీపీ కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ఎలా అమలు చేస్తారు, అంటే ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి ఏపీకి? అందరూ విమర్శిస్తున్నట్టు జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని గురించి చాలా మాట్లాడుతున్నాడు. ఆయన తీవ్రంగా అపోజ్ చేస్తున్నాడు. అదేవిధంగా డిఎంకే అపోజ్ చేస్తోంది, టీఎంసీ అపోజ్ చేస్తోంది. అయినా కూడా జనాభా లెక్కల ప్రాతిపదికగా కనుక రేపు చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి 42 నుంచి 25కి లోక్సభ సీట్లు తగ్గినాయి. దానివల్ల ఎక్కువ సీట్లు గెలుచుకున్నా కూడా ఎన్నికల్లో ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్, క్లౌట్ లేకుండా పోయినాయి. రేపు డీలిమిటేషన్ కనుక జనాభా ప్రాతిపదికన జరిగితే ఈ సీట్ల పంపకం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల ప్రభావం పూర్తిగా క్షీణిస్తుంది ఢిల్లీలో. సో ఓవరాల్గా అపోజిషన్ పార్టీల స్టాండ్ ఇది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లుల ఆమోదాన్ని అడ్డుకుంటారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి లోక్సభలో 3/2 మెజారిటీ లేదు కాబట్టి మరి బీజేపీ నాయకత్వం ఏ విధంగా ఈ బిల్లుల్ని లోక్సభలో ఆమోదింపజేసుకుంటుంది, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ ఆమోదం పొందకపోతే మహిళలకి 33% రిజర్వేషన్లని ఈ ఇండియా బ్లాక్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు అడ్డుకున్నాయి అనే పేరుతోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో ప్రయోజనం పొందవచ్చు అనేది బీజేపీ ఆలోచన అని ప్రతిపక్షాల ఆరోపణ. కాబట్టి లోక్సభలో రేపు 16, 17 తేదీల్లో ఏం జరుగుతుందో చూడాలి.